జూబ్లీహిల్స్ ఫలితం తమ పాలనకు రెఫరెండమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిజానికి ఎన్నికల జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా రెఫరెండం అనే మాట మొదట వాడింది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన అనుకున్నది ఏమిటంటే జూబ్లీహిల్స్ ఎట్లాగూ ఫలితం తమకు అనుకూలంగా వస్తుంది, అంటే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తుంది కనుక ఇది ఓడిపోతే, అంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలకు ఇదొక తీర్పు అని చెప్పడానికి కేటీఆర్ ఆ పదాన్ని ఉపయోగించాడు. యాక్చువల్గా అది చాలా పెద్ద మాట. ఒక ఉప ఎన్నిక మొత్తం రాష్ట్ర పరిపాలన తీరుకు అద్దం పడుతుందనో, రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను దాన్ని ఒక తీర్పుగా రాష్ట్ర ప్రజలందరి తీర్పుగా పరిగణించడానికి వీల్లేదు. ఇది తెలియని కేటీఆర్ ఆ రకంగా రెఫరెండం అన్నాడు. నిజానికి ఆ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ వాడిన రెఫరెండం విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు స్పందించలేదు. ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది. ప్రజాపాలనకు సంబంధించిన 2 years అవుతున్న నేపథ్యంలో ఆయన బహిరంగ సభలు ఎక్కడెక్కడైతే నిర్వహిస్తున్నారో అక్కడ ముఖ్యమంత్రి ప్రసంగంలో జూబ్లీహిల్స్ ఫలితం గురించి చెప్తున్నాడు ఆయన. అవును, నిజమే, జూబ్లీహిల్స్ ఫలితం మా పాలనకు రిఫరెండం అని చెప్తున్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది. మరి సహజంగానే ఇది కాంగ్రెస్ గెలుపు అంటే ముఖ్యమంత్రి పరిపాలనకు రెఫరెండం, ముఖ్యమంత్రి పాలనకు ప్రజలు అనుకూలంగా ఇచ్చిన రెఫరెండం. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలోని ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన తీరుకు ఇచ్చిన తీర్పుగానే భావించాలి. అదే విషయాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి పలు సభల్లో చెబుతున్నట్టుగా మనకు కనబడుతోంది. ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆ సభలో ఈ విషయాన్ని చెప్పాడు. అంతకుముందు ఆయన రిఫరెండం గురించి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రజాపాలన సెకండ్ ఇయర్ కనుక ఇది మాట్లాడడానికి ఆయన ప్రయత్నించినట్టుగా మనకు కనబడుతుంది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకా, అంటే రెఫరెండం అన్న వాళ్ళను ప్రజలు బండకేసి కొట్టినా ఇంకా బుద్ధి లేకుండా వాళ్ళు ప్రజల్లో తిరుగుతున్నారని చెప్పాడు. దీనికి కారణం అంటే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న ఏ నిర్ణయాలైనా వ్యతిరేకించడం, ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా వాళ్ళు నిజ నిర్ధారణ కమిటీల పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నించడం, వీటన్నిటి వల్ల ఆయనకు ఆగ్రహం వచ్చినట్టుగా కనబడుతోంది. అందువల్ల ఆయన ఈ రెఫరెండం పదాన్ని వాడారు. అట్లాగే ఆయన ఢిల్లీ విషయాలు కూడా కొన్ని విషయాలు చెప్పాడు. రాష్ట్ర ప్రజలంతా నాకు అండగా ఉన్నట్లు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ రిజల్ట్ తెలియజేసిందని చెప్పాడు. అట్లాగే ఎన్నిసార్లైనా నేను ఢిల్లీకి వెళ్తాను, ఇందులో ఎటువంటి మొహమాటం లేదు, ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులతో కలుస్తాను, ప్రధానమంత్రిని కలుస్తాను, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం కోసం ఏం కావాలో నిధులు తీసుకురావడం కోసం తాను శతవిధాల ప్రయత్నిస్తాను. అండ్ తనకు వయసు ఉంది, ఓపిక ఉందని కూడా రేవంత్ రెడ్డి చెప్పాడు. ఆయన ఇదివరకు కూడా ఈ విషయం చెప్పిందే. కానీ కాంటెక్స్ట్ ఏంటంటే జూబ్లీహిల్స్ ఫలితం ఎప్పుడైతే కాంగ్రెస్కు అనుకూలంగా వచ్చిందో, కాంగ్రెస్ గెలిచిందో దాన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే ఇక్కడ కేటీఆర్ను అట్లాగే బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయాలంటే, అంటే వాళ్ళు చెప్పింది నిజం కాలేదు కనుక ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెఫరెండం అన్నారు, మరి రెఫరెండంగానే ఇచ్చారు అని అనుకుంటే అది మా పాలనకు నిదర్శనం, మా పాలనకు అనుకూలంగా ప్రజలు తీర్పునిచ్చారని చెప్పడానికి ఈ రకమైన టోన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా మనం భావించవచ్చు. అట్లాగే కేటీఆర్ కానీ మిగతా నాయకులు కానీ నేను ఇంతకు చెప్పినట్టుగా కొన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయడానికి, ప్రభుత్వాన్ని ఏదో రకంగా కుంభకోణాలు జరిగిపోతున్నాయి, పెద్ద ఎత్తున అవినీతి జరిగిపోతుంది, ఇంకేదో జరిగిపోతుంది అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళడం, మీడియా సమావేశాలు పెట్టి రేవంత్ రెడ్డిని మిగతా వాళ్లను ఇబ్బంది పెట్టే రకమైన ప్రకటనలు చేయడం, వీటన్నిటినీ ఆయన తిప్పి కొడుతూ మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఏం జరిగింది అనేది, ఆ 10 ఏళ్లలో ఏం జరిగింది అనేది చాలా సందర్భాల్లో అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, మంత్రులు శ్రీధర్ బాబు కానీ, లేకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ చాలామంది మాట్లాడుతూనే వస్తున్నారు. అంటే కేసీఆర్ హయాంలో జరిగిన భాగోతాలు, అది కాళేశ్వరం నుంచి మొదలుకుంటే మనకు చివరి వరకు అనేక విషయాలు ఉన్నాయి. అందులో చేపల పంపిణీ తీసుకోండి, గొర్రెల పంపిణీ తీసుకోండి, ఏ పంపిణీ తీసుకున్నా అందులో స్కామే.
సో వీటన్నిటి గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు కీలకమైన పాయింట్ను ఆయన టచ్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ కీలకమైన పాయింట్ ఏంటంటే తమ పాలనకు ప్రజలు అనుకూలమైన తీర్పునిచ్చారు. అది అకార్డింగ్ టు కేటీఆర్. మళ్ళీ వాళ్ళు చెప్పినట్లుగానే ప్రజలు మా పాలనకు అనుకూలమైన రెఫరెండం ఇచ్చారు, మా పాలనకు సమర్థించారు మా పాలనను. అందువల్ల ఇంకా బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో తిరిగే హక్కు లేదు. వాళ్ళు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి రకరకాలుగా అబద్ధాలు మాపై ప్రచారం చేయడం అనేది ఇది ప్రజలెవరు సహించలేని విషయం అని కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. సో రేవంత్ రెడ్డిని వీళ్ళు తరచూ తక్కువ అంచనా వేయడాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు తరచూ రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల, నాయకత్వ ప్రతిభ పట్ల, లేకుంటే రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పట్ల, రేవంత్ రెడ్డి దూకుడు పట్ల వాళ్లకు మొదట్లో కొన్ని తక్కువ అంచనాలు ఉన్నాయి. కానీ ఆ తర్వాతనైనా వాళ్ళు కొంత అలర్ట్ కాని పరిస్థితి ఇప్పటికీ ఉంది. మీకు జూబ్లీహిల్స్ ఫలితం వచ్చి ఎంతో కాలం కూడా కాలేదు. సో జూబ్లీహిల్స్ మనం చూసాం వాళ్ళ వే ఆఫ్ క్యాంపెయిన్ స్టైల్ కానీ వాళ్ళ ఇంకా క్యాంపెయిన్ స్టైల్తో పాటుగా వాళ్ళు వ్యవహరించిన తీరు, వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా బూమరాంగ్ అయ్యాయి. అంటే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారు. స్టిల్ ఈ రోజు కూడా అంటే 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో తిరస్కరించిన ప్రజలు ఇప్పటికీ అదే మూడ్లో ఉన్నారు. అదే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇక ముందు ఏ ఎన్నిక పెట్టినా కూడా, ఏ ఎన్నికల్లోనైనా సరే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా చిత్తుగా ఓడిపోతుందని చెప్పడానికి అంటే ప్రజల్లో ఒక బూస్ట్ రావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి లక్ష్యం ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కనుక ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ రావాలి అంటే జూబ్లీహిల్స్ టానిక్ను ఆ బూస్ట్లో కలపడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఇది చాలా క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ. అంటే జూబ్లీహిల్స్ రిజల్ట్ అనేది తమ పరిపాలన పట్ల ప్రజలు అనుకూలంగా ఇచ్చిన తీర్పు కనుక సో అన్ని చోట్ల కూడా ఈ రకమైన ఒపీనియన్ ప్రజల్లో ఉంది అని చెప్పడం వల్ల ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో అందులో కూడా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించే ఛాన్సెస్ ఉంటాయి అనేది అంటే ఇదంతా కూడా ఒక సైకలాజికల్ గేమ్. సో జూబ్లీహిల్స్ అనేది అర్బన్లో ఉంది. ఇప్పుడు లోకల్ బాడీ జరుగుతున్నాయేమో కంప్లీట్గా గ్రామీణ ప్రాంతాల్లో. కానీ ఇక్కడ మనం చూడాల్సింది అంటే 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో మొత్తం గ్రామీణ ప్రాంతాల్లోనే బీఆర్ఎస్ పార్టీ బాగా దెబ్బతిన్నది, చావు దెబ్బతిన్నది. అర్బన్ ప్రాంతం అంటే హైదరాబాద్ లాంటి చోట కొంత ఊపిరి తీసుకోగలిగింది. అందువల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీళ్ళు చెల్లుబాటు కానీ నాణ్యము అంటే వీళ్ళ రూపాయి చెల్లే పరిస్థితి లేదు, వీళ్ళ మాట చెల్లుబాటు కాదు, వీళ్ళు అన్ని తెల్లారు లేస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారు, వాళ్ళ హయాంలో జరిగిన ఘోరాలు నేరాలు ఇవి అని ప్రజల్లో ఎక్స్పోజ్ చేయడానికి కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. దీన్ని కౌంటర్ చేసే మెకానిజం వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే ఒకటేమో ప్రతిపక్షంలో ఉండడం, రెండేదేమో ఆ పార్టీ క్యాడర్లో కూడా ఒక ఉత్తేజం ఏమీ లేకపోవడం. దీనికి మళ్ళీ జూబ్లీహిల్స్ సెంట్రిక్గా మాట్లాడాలి. జూబ్లీహిల్స్ సెంట్రిక్గా ఎందుకంటే జూబ్లీహిల్స్లో కనుక గెలిచి ఉంటే ఆ పరిస్థితి వేరుగా ఉండేది. జూబ్లీహిల్స్లో 80% గెలిచి తీరాలి, అప్పుడే మన పార్టీకి భవిష్యత్తు ఉంటుందని స్వయంగా కేసీఆర్ చెప్పిన మాట ఎవరికి? పార్టీ క్యాడర్కు. సో తీరా ఎన్నికల ఫలితం వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడవలసింది ఏంటంటే సో బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ అంటే ఇప్పుడు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏ రకంగా పెర్ఫామ్ చేయబోతుంది, కాంగ్రెస్ కంటే మెరుగైన ఫలితాలు బీఆర్ఎస్కి వస్తాయా రావా, దానికి సంబంధించిన పరిస్థితులు ఏమిటి, పరిణామాలు ఏమిటి, గ్రామాల్లో జరుగుతున్న రాజకీయ సమీకరణలు ఏమిటి, లేకుంటే కుల సమీకరణలు ఏమిటి, వీటన్నిటిపైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.